నమస్తే, వెల్కమ్ టు సిటీ హాట్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైని గని తొలిమెట్టు. ఒడిశాలో నైని గనిని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు. పంతొమ్మిదవ తేదీ నుండి మంథని జేఎన్టీయూసీ ఇంజనీరింగ్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె. ప్రిన్సిపాల్కు సమ్మె నోటీసు అందజేత. గోదావరి కనిలో గుండెపోటుతో మహిళ మృతి. పుట్టెడు దుఃఖంలో కూడా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు, అభినందించిన సదాశయ లయన్స్ క్లబ్ ప్రతినిధులు. పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయాలి. జిల్లా పశు వైద్యాధికారి శంకర్. ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటేనే భయపడేలా మండుతున్నాయి ఎండలు. అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఉన్నట్లుండి మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. ఇవాల్టి నుండి రానున్న 3 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవైపు తీవ్రమైన ఎండలతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనంతో పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అధిక ఎండలతో గాలిలో తేమ శాతం పెరిగి అక్కడక్కడ క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైని గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ నుండి ఆయన ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైని బొగ్గు బ్లాక్ ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒడిశాలో గని ప్రారంభించడం సింగరేణి సంస్థకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భంగా అన్నారు. ఈ బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించి 9 ఏళ్లు అయినప్పటికీ వివిధ రకాల అనుమతులు అందడంలో జాప్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కొలువుదీరిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులకు సానుకూలత సాధించామన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీన్ని ప్రారంభించుకోవడం ప్రజాప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. Thank you, sir. मैं बताना सकते हैं? Good. Okay, sir. Yes, sir. So, sir, inauguration ceremony of the Nani Coal Block is done by Honorable Deputy Chief Minister, Telangana State. So, we are thankful to Honorable Deputy CM, sir, Principal Secretary Sandeep Kumar Sutanya, sir, and Krishna Bhaskar, all the Secretary Directors, GMs, and from here, Agastya Behra, sir. And now I request the Honorable Deputy CM, sir, to speak. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 19వ తేదీ నుండి రామగిరి మండలంలోని మంథని జేఎన్టీయూసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్కు సమ్మె నోటీసును కాంట్రాక్ట్ లెక్చరర్లు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా యూనివర్సిటీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే తమ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా వెంటనే తమ సేవల్ని గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేషన్ సభ్యులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు. చేయాలి 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 ఆమె మరణించిన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తున్నాయి. అమ్మ కళ్ళను మట్టికో నిప్పుకో అర్పించకుండా పుట్టడు దుఃఖంలో కూడా మరో 2 అంధులకు వెలుగులు ప్రసాదించడానికి మృతురాలి భర్త, కొడుకులు, కూతురు నేత్రదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. గోదావరి కడికి చెందిన సంద చంద్రకళ అనే గృహిణి అనారోగ్యం కారణంగా మృతి చెందగా ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో 2కి కంటి చూపుడు ప్రసాదించి ఆదర్శంగా నిలిచారు. స్థానిక మార్కండే కాలనీకి చెందిన సంద గోపతి అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి భార్య చంద్రకళ గుండెపోటుతో మృతి చెందింది. ఆమె నేత్రాలను దానం చేస్తే 2కి చూపును ప్రసాదించవచ్చని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ అవగాహన కల్పించారు. దీంతో మృతురాలి భర్త, గోపతి కొడుకులు, కోడళ్లు సాగర్, జ్యోతి, కుమార్, సౌజన్య, కూతురు అల్లుడు స్వప్న, మధు స్పందించి ముందుకు వచ్చారు. మృతురాలి నేత్రాలను టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సేకరించి హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. తల్లిని కోల్పోయిన విషాదంలో కూడా కుమారులు సమాజ హితం కోసం ఆలోచించి నేత్రదానం చేయడం పట్ల సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు టి శ్రవణ్ కుమార్, లింగమూర్తి, భీష్మాచారి, సాన రామకృష్ణారెడ్డి, నూక రమేష్, కెఎస్ వాసు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత, అనంతరాములు, బోళ్ల చంద్రశేఖర్, లయన్స్ క్లబ్ బాధ్యులు పి మల్లికార్జున్, తానిపర్తి విజయలక్ష్మి, గోపాలరావు అభినందించారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బుల్డోజర్, జేసీపీకి తేడాగా తెలియని ఒక వ్యక్తి భారతదేశానికి ప్రధాని ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బీజేపీ బీఆర్ఎస్ 2 దొందేనని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన టీఆర్ఎస్, బీజేపీ పార్టీల వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంచె గచ్చిపోలి మైదానంలోని 2200 ఎకరాల భూమిని కోర్టు తమ ప్రభుత్వానికి అప్పగిస్తే అందులోని 400 ఎకరాల్లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం సంకల్పిస్తే అది జీర్ణించుకోలేక చెప్పుడు మాటలు విని దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దృక్పథంతోని పత్రికను స్థాపించడం జరిగింది. ఆ పత్రిక బంద్ అయి కూడా చాలా సంవత్సరాలు అవుతా ఉంది. దాన్ని విష ప్రచారం చేస్తూ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇరకాటంలో పెట్టాలి. మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక మరి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి ఈ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. 2008లో ఆర్థిక ఇబ్బందులతోనే ఈ పత్రిక మూతపడ్డది. దాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అధినాయకుడైన రాహుల్ గాంధీ గారిని ఇరకాటంలో పెట్టే దిశగా ఈ భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది. దాన్ని పూర్తిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. దీనిని మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమాలు మరి రామగుండం నియోజకవర్గంలో తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే చేస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా చేసే నిర్ణయాలు భాగస్వాములమై కాంగ్రెస్ పార్టీ మద్దతుగా అనేక మంది కార్యకర్తలను, తర్వాత స్వచ్ఛంద సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రెస్ సోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నంలో కుల మతాలను రెచ్చగొడుతూ మరి ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పాటిస్తుందో
ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పలు అంశాలు చూసిండు. రైతుల గోస చూసిండు, పేదల పరిస్థితి చూసిండు, నిరుద్యోగ యువత పరిస్థితి చూసిండు. భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమంలో మరి ఏదైతే పేదలు పేదలుగానే ఉంటున్నారు అనే విషయాన్ని గమనించి మరి రాజ్యాంగంలో ఒక మార్పు కోసం ప్రార్థన చేసే భాగంలో మరి రాహుల్ జోడో యాత్ర చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచి లెక్క రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మరి బీసీ కులగణన చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రంది, కాంగ్రెస్ పార్టీది. మరి నీవు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కానీ, సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కానీ, రాజీవ్ వికాసం 5 లక్షల మందికి 6,000 కోట్లు కేటాయించడం కానీ, మరి రైతులను ఆదుకునే విషయంలో కానీ, స్వశక్తి మహిళా సోదరుమణులకు సోలార్ ప్లాంట్ ఇచ్చడం కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ గవర్నమెంట్ చూసి ఒరవలేక ఏదైతే కంచి గచ్చిబౌలి భూముల మీద బుల్డోజర్ మోపుతారనే ఒక పిఎం అనడం చాలా సిగ్గుసేటు. బుల్డోజర్కును జేసీపీకి తేడా తెలియని పిఎం ఏం పిఎం అని చెప్పి మీ ద్వారా బీజేపీ పార్టీ ప్రశ్నిస్తున్నాము. ఆ కంచి గచ్చిబౌలి ఏరియాలో 2,200 ఎకరాల భూమిని మరి కోర్టు మాకు ఈ రాష్ట్రానికి అప్పచెప్తే అందులో ఓన్లీ 400 ఎకరాలనే 4 ఐటీ టవర్లు కట్టి మరి ప్రజల కోసం చేసే త్యాగంగా నిలిచే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దానిలో భాగంగా కేటీఆర్ గారు కిషన్ రెడ్డికి చెప్పి, కిషన్ రెడ్డి గారు అమిత్ షా చెప్పి, అమిత్ షా ప్రధానికి చెప్పితే ఆయన తెలివిగా మాట్లాడుతున్నాడు పాపం ప్రధానమంత్రి. మరి ఆయన ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ప్రతి ఒక్క దారిద్ర్య దిగువ ఉన్న ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్కు ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చిన హామీ ఏది? నువ్వు పొద్దున టిఫిన్ చేసే తిండి తైవాన్ సంబంధిత ముస్లిమ్స్కు ఒక 80,000 రూపాయలు ఒక్క రోజు నువ్వు టిఫిన్ చేసే విలువ 80,000 రూపాయలు. అంటే పేదవాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిండి ఒక టిఫిన్కి కూడా కొడుతున్నావు. నువ్వు పేదలను చూసే ప్రధానమంత్రివా? నువ్వు బీసీలు చూసే ప్రధానమంత్రివా? నువ్వు ఎస్సీలు చూసే ప్రధానమంత్రివా? నీ డ్రెస్సు విలువ కొన్ని లక్షల విలువ. ఇదే నీ ప్రధానతనం. సంక్షేమ పదాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్రం మీద దుమ్మెచ్చిపోసేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నీ బీజేపీ నాయకులు ఎవరు కూడా దీనికి సాటి రారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో సహకారం అందిస్తుంది. వాళ్ళని కోటేశ్వర దృఢ సంకల్పంతో ఉంది. నిరుద్యోగ యువతులకు అందరూ కూడా 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు ఆ విధంగా 6 కోట్లు కేటాయించింది. ఇదంతా బీజేపీ టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం. ఎందుకంటే సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర ఈ భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికి చెందితే అది కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. నీ 18 రాష్ట్రాలు ఎక్కడన్నా రుణమాఫీ చేసిందా? ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తుందా? ఫస్ట్ మీ రాష్ట్రాలు, మీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చి మీరు మాట్లాడండి. మా మీద మీకు దమ్ము ఉంటే, బీజేపీకి కానీ ఇంకా వేరే పార్టీకైనా దమ్ము ఉంటే సవాల్ విసురుతున్న బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా, కేంద్ర రాష్ట్ర సంబంధించిన బీజేపీ నాయకులకు సవాల్ విసురుతున్నాం. మీరు మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేస్తుర్రా? కేవలం హిందుత్వం రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి ఎంతకాలం ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పదాలను
పథకాలను మీరు ఏ విధంగా చూసినా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి మండలంలోని రైతులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి వేయాలని జిల్లా పశు వైద్య అధికారి శంకర్ అన్నారు. అంతర్గాం మండలంలోని అంతర్గాం గ్రామంలో పాడి పశువులకు బుధవారం గాలికుంటు నివారణ టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు శిబిరాలు నిర్వహిస్తారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గేదెలు, ఆవులు, ఎద్దులకు టీకాలు ఉచితంగా వేస్తారని తెలిపారు. పశువులకు ఇతర వ్యాధులు సోకినా వైద్య అధికారులకు తెలిపి నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి పల్లి ప్రసాద్, సిబ్బంది చంద్రశేఖర్, పశువైద్య సహాయకులు సిబ్బంది సదానందం, అశోక్, గోపాల మిత్రుడు, తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. కమాన్పూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎంపీడీఓ. కమాన్పూర్ మండల పరిధిలో గల రాజాపూర్, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, ముల్కలపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎంపీడీఓ లలిత ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజ, శాంతితో పాటుగా తదితరులు పాల్గొన్నారు. దుబాయ్ అవుట్ ఆఫ్ దాకా పోయి వచ్చినోడికి అక్కడ ఉంటాడేమే. ఈ పేరు విన మంచిగా ఉన్నదా ఉరికిరాజ వేప తొందరగా లారీలు రావాలి, అన్లోడ్ కావాలి. లోడింగ్ అవుతుంది కానీ అక్కడ అన్లోడ్ కావాలి. మీరు అన్లోడ్ కావాలి అది కాదు కానీ అక్కడ తొందరగా అన్లోడ్ అయితే మళ్ళీ ఇక్కడికి వస్తాయి లారీలు. మాకు మళ్ళీ లారీ మేడం కొంచెం ఎక్కడ ఉన్నాయి మేడం? ఎక్కడ కమాన్పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో వేసవి కాలంలో బ్యాంకు మరియు హాస్పిటల్ మరియు ఇతర పనుల రీత్యా మండల కేంద్రానికి వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజల దాహార్తి తీర్చడానికి స్థానిక ఎస్బీఐ బ్యాంకు ఆవరణంలో చలివేంద్రం మరియు అంబలి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఈరోజు కమాన్పూర్లో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ బి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతిరోజు చలివేంద్రంతో పాటు మధ్యాహ్నం అంబలి పంపిణీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపకులు జంగపల్లి శ్రీనివాస్, అధ్యక్షులు జంగపల్లి సతీష్, బీజేపీ సీనియర్ నాయకులు మంచుకిరి రాము, జంగపల్లి అజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగు సత్యనారాయణ, ఆనవేణ లక్ష్మీరాజం, ఛత్రపతి యువసేన నాయకులు మల్యాల శేఖర్, కొత్తపల్లి సతీష్, గోపు పర్వతాలు, సంతోష్, చందు, రాజు తదితరులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ఫలాన్ని అర్హులైన వారికి దక్కేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిబంధన మేరకు లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని ఎంపీడీఓ సీఈఓకు వివరించారు. అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే తుది నిర్ణయం తీసుకోవాలని సీఈఓ నరేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ తదితరులు
పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డ్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు విశ్రాంతి పోలీసు ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి పోలీస్ కమిషనర్ శిబిరాన్ని ప్రారంభించారు. రెనీ హాస్పిటల్ కరీంనగర్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్, శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ గోదావరికని, మ్యాక్సివిజన్ వరంగల్, మంచిర్యాల ప్రభుత్వం హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు ఉచిత మెగా హెల్త్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, గైనకాలజిస్ట్, సిపిఆర్ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్, కంటి విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పోలీస్ కమిషనర్ సైతం కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ శిబిరానికి వచ్చిన పోలీస్ సిబ్బందిలో ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు సి రాజు, రాఘవేంద్రరావు, ఎం రమేష్, నరసింహులు, ప్రతాప్ పాల్గొన్నారు. వాళ్ళకి మేనేజ్మెంట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు ఇది కొంచెం రిమోట్ ఏరియా. రిమోట్ అంటే దిస్ ఇస్ నాట్ ది ఈజియెస్ట్ ప్లేస్ టు కమ్, బట్ యూ ఆల్ హావ్ టేకెన్ ది పెయిన్ టు కమ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్. అదేవిధంగా నేను నా సిబ్బందికి కూడా చెప్తున్నాను, మన హిందీలో చాలా కామన్ ఫ్రేజ్ ఉంది, జాన్ హై టు జహాన్ హై. ప్రాణం ఉంటే ప్రపంచం ఉంటుంది. దయచేసి మీ ప్రాణం మీరే మీ ప్రాణం మీద స్నేహం లేకుండా వేరే వాళ్ళు పెట్టారు. సో మా రిక్వెస్ట్ ఉంది మీ అందరికి, ఫస్ట్ మార్నింగ్ లేచి ఫస్ట్ మేము ఎట్లా బండికి ఒకవేళ డ్రైవర్ ఉంటే మార్నింగ్ లేచి క్లీన్ చేస్తారు, అన్ని మషినరీ కరెక్ట్ ఉందా, ఆయిల్ డీజిల్ ఆయిల్ తర్వాత ఇంజన్ ఆయిల్ అన్ని కరెక్ట్ ఉందా అని చెక్ చేసి ఖాళీ చేస్తారు. ఆ విధంగా మీ బాడీకి మీరు ఫస్ట్ మీరే పర్యవేక్షణ చేయండి, అన్ని కరెక్ట్ ఉందా, నొప్పి ఉంటే ఎందుకు నొప్పి ఉంది, ఎందుకు టీజీనెస్ నాకు ఎందుకు ఫీల్ అవుతుంది, ఎందుకు ఎప్పుడు కూడా పెద్ద సంఘటన జరగడానికి ముందే మీకు సింప్టమ్స్ వస్తుంది, టెరిటల్ సైన్స్ ఉంటాయి. కానీ జనరల్ గా మేము మన డ్యూటీ ఉంటే లేకపోతే వేరే ఫ్యామిలీ రీజన్స్ మేము ఇగ్నోర్ చేస్తాము. అది చేయకండి. ఆ కారణంతో నాకు డేటా పర్ఫెక్ట్ గా లేదు, బట్ నా అసెస్మెంట్ ఉంది మోర్ దెన్ 70-80% కేసెస్ లో మనము సింప్టమ్స్ కి అబ్జర్వ్ చేసి యాక్షన్ తీసుకున్నా వీ కుడ్ హావ్ అవాయిడెడ్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. పోలీస్ వర్క్ మేము ఎప్పుడు కూడా మా ఎస్ఓలందరికీ ఏసీపీఎస్కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. హెల్త్ కారణంతో ఎవరు అప్లై చేసినా ఇమీడియట్లీ వాళ్ళకి సర్వే ఇవ్వండి. 1-2 పర్సన్స్ కి ఒకవేళ డ్యూటీలో లేకున్నా కూడా సిస్టమ్ పెద్ద సిస్టమ్ కి ఏమి ఇంపాక్ట్ ఉండదు. బట్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ లీవ్ ఇఫ్ యు హావ్ ఎ ప్రాబ్లం, జెన్యూన్ ప్రాబ్లం. మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే దయచేసి మీ సీనియర్ కి అప్డేట్ చేయండి. మీ అందరి సీనియర్స్ కి చెప్పడం జరిగింది, మీ దగ్గర ఎవరు సిబ్బంది వచ్చినా నిజంగా వాళ్ళకి నొప్పి ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఇంతకు ముందు కూడా వెళ్ళి వచ్చారు అట్లా ఉంటే ఇమ్మీడియట్లీ రిలీవ్ హిమ్ అండ్ మేక్ ష్యూర్ దట్ యు గో టు ఎ గుడ్ డాక్టర్. ఈ రోజు కూడా వీటి గురించి కూడా నేను రిక్వెస్ట్ చేశాము మన ప్రతాప్ గారికి, రాజు గారికి, మాకు సూపర్ స్పెషలిస్ట్ కావాలి. ఎందుకు ఈ జమానా జర్నలిస్ట్ కి లేదు. ప్రాబ్లం ఉంటే యూ మస్ట్ గో టు ది బెస్ట్ ఆఫ్ ది డాక్టర్ అవైలబుల్. లేకపోతే చాలా సార్లు ఏమవుతుంది, ప్రాబ్లం ఉంది కానీ మేము జనరల్ ఒక ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాం, ఒక 10 days లో మంచిగా జరిగే బిమారీ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ప్రభుత్వం ఇచ్చిన లాభం మనకు అందరికీ ఆరోగ్య భద్రత ఉంది. ప్లీజ్ గో టు ది డాక్టర్, బెస్ట్ డాక్టర్ అండ్ మోస్ట్ అకాంప్లిష్డ్ డాక్టర్ and get the treatment. Proper treatment should be taken. I again thank all the additional SP, admin, additional ACP, AR, all the AR officers, RIs, RSIs, and all the local officers, Kodavakani, ACP, traffic ACP, and all the officers, ACP, SP, whom I could see. మీ అందరికీ ఇక్కడ రావడానికి మీ మనసుకి తీసుకొచ్చారు. I thank you very much and I hope that this will be a regular feature. ఇది ఫస్ట్ టైం లేదు, మేము డెఫినెట్లీ రెగ్యులర్ ఇంటర్వల్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ విధంగా క్యాంప్ కండక్ట్ చేస్తాము. దయచేసి మీరు ఫిట్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ఫిట్ హ్యాపీగా ఉంటే డెఫినెట్లీ మీరు చేసిన పని కూడా బెస్ట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మీ అందరి మధ్యలో నేను మళ్ళీ చెప్తే నాకు హ్యాపీనెస్ ఉంది. నిన్న జరిగిన రిపోర్టింగ్ అంటే అసెస్మెంట్ లో కూడా తెలంగాణ పోలీస్ హ్యాస్ కమ్ యాస్ ది బెస్ట్ పోలీస్ ఇన్ ది వరల్డ్.
So this has come because we take care of our people. Police అంటే ఇక్కడ మనకు రియల్ అసెట్ మన మనిషి ఉంటారు, సిబ్బంది మా రియల్ అసెట్. వాళ్ళకి హెల్త్ గురించి మనం మంచి చూస్తే వాళ్ళు మంచిగా డిపార్ట్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తే ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా ఆ ర్యాంక్ ప్రాపర్ ర్యాంక్ మెయింటైన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు మీద గోదావరికని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, నల్లబాలును పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల రామగుండం ప్రాంత బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నేత కౌశిక హరి, పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ మాట్లాడారు. ఎవరైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళ ఇల్లు కూలగొట్టడము, లేకపోతే అరెస్టులు చేయడము, సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు వాళ్ళని నిర్బంధంలో పెడుతూ ఎక్కడెక్కడ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని కానీ మోసాలను కానీ దౌర్జన్యాలన్నీ ఎప్పటికప్పుడు ప్రశ్నించిన కొద్దీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇట్లా అరెస్టులు చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఆస్తుల మీద బుల్డోజర్లను ప్రయోగిస్తూ ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న దోపిడీని అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళ దోపిడీని కాపాడుకోవడం కోసం ఈ ఒక రకమైన భయాన్ని సృష్టించి వాళ్ళు దోసుకునే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉన్నది. వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీ ఎప్పటికీ చేతుల అదేంది రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ రాజ్యాంగం పుస్తకంలో ఈ విధమైన పనులు చేయమని ఉన్నదా? అసలు రాజ్యాంగం వీళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి చదువుకొని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఇట్లాంటి అవకతవకలు ఉండవు, ఇట్లాంటి దోపిడీ ఉండదు, ఇట్లాంటి కేసులు ఒకటి రీషేర్ చేసినందుకే కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీనికి అంతకంతకు మళ్ళా రిటర్న్ గిఫ్ట్లు రాబోయే కాలంలో తప్పకుండా ఉంటాయి. వీళ్ళకు పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి వాళ్ళను, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద ఇలా కేసులు పెడుతూ నిర్బంధాలకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కార్యాచరణ ఇలా ఈ రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నది అనేది ఇలా మా నల్లబాలు మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు, ఈ యొక్క ప్రభుత్వం మీద అనేక పోస్టులు, ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, ప్రజలకు ఏదైతే అవసరమో దానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నటువంటి తీరును బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉన్నది. ఆనాడు ఉద్యమ సమయంలో సమైక్య పాలనలో జరిగినటువంటి విధానాల మీద కూడా ఆ రోజు ప్రశ్నించింది. ఈరోజు ప్రభుత్వంలో 16 నెలలుగా చేస్తున్నటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను అన్నింటిని కూడా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి నేతృత్వంలో అనేక సంఘటనలు, లగచర్ల సంఘటన కానీ, అదేవిధంగా హెచ్సియు కానీ, ఇంకా చాలా సంఘటనలు, చాలా ప్రజలకు, రైతులకు అందరికి కూడా నష్టం కలిగించే విధంగా పరిపాలన నడుస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రశ్నిస్తూనే ఉన్నాం. రేవంత్ను ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నాం.
ఎమ్మెల్యేలను నిలదీస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ సమయంలో అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు ఈ యొక్క సమైక్య పాలనలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రోజు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి పోస్టులకు దానికి రిట్వీట్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు మనసులో ఉన్నటువంటి దాన్ని ఈ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా పోస్టింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకునే ఆలోచన చేయాలి. కానీ ఈ విధంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా నిర్బంధాలు చేస్తే ఏదో ఆగుతారని అనుకుంటున్నారు. ఇది తప్పు. ప్రజలు దీన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రిట్రీట్ అనేది కామన్ మ్యాన్ ఈరోజు వీళ్ళు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వీళ్ళు అంబేద్కర్ రాసినటువంటి ఒక సంవిధానకు సంబంధించినటువంటి దాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్తూ తిరుగుతున్నటువంటి వీళ్ళు ఎలా ఈ విధంగా నిర్బంధాలను, చట్టాలను ఉల్లంఘించి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది సరి అయింది కాదు. దీనికి తగిన మూల్యం తప్పకుండా ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. ఈరోజు ఒక అధికారితోని, ఒక పోలీసుకు సంబంధించినటువంటి అధికారులతోని కాంప్లైంట్ తీసుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా వాళ్ళను ద్వారా ఈ కాంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని అడగండి, మేము దానికి సరిగ్గా సమాధానం చెప్తాం. ఇలా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు. పోలీసు యంత్రాంగం కూడా మరి వాళ్ళ చెప్పు చేతలలోనే ఈ యొక్క మా నాయకుల మీద లేకపోతే మా యువకుల మీద కేసులు పెట్టేటువంటి రీతిలో వాళ్ళ ఒత్తిడిల మేరకు ఈ కేసులు పెడితే అది నిలబడతాయి అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో నిలబడవు. కానీ దీని తగిన మూల్యం తప్పకుండా అధికారులు కానీ తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా ఇటువంటి కవ్వింపు చర్యలు మానుకోకపోతే దీని తీవ్రమైనటువంటి వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైని గని తొలిమెట్టు. ఒడిశాలో నైని గనిని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కమల్లు. పంతొమ్మిదవ తేదీ నుండి మంథని జేఎన్టీయూసీ ఇంజనీరింగ్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె. ప్రిన్సిపల్కు సమ్మె నోటీసు అందజేత. గోదావరి కనిలో గుండెపోటుతో మహిళ మృతి. పుట్టెడు దుఃఖంలో కూడా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు, అభినందించిన సదాశయ లయన్స్ క్లబ్ ప్రతినిధులు. పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయాలి. జిల్లా పశు వైద్యాధికారి శంకర్. ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో చరివేంద్రం ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ హాత్వే న్యూస్.